ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? 2 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాలు. పెళ్లి చేసుకుని వచ్చారా డైరెక్ట్? ఒక 3 months అక్కడ ఉన్నాం. యాక్చువల్లీ అసలు ఇక్కడికి రావద్దు నేను. ఓకే. మా మమ్మీ అంటే అక్కడ మా ఊర్లోనే ఉంటేనే ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పాను దీనికి. ఓకే, అమలాపురంలోనే సెటిల్ అయిపోవాలని చెప్పారు. ఒప్పుకున్నారా అయినా కూడా? అసలు మీరు ప్రతిదానికి ఒప్పుకున్నారు. అన్నిటికీ నేనే. మీరే తగ్గొప్పుకున్నారా? ఎలా ప్రపోజ్ చేశారు? నా ఎక్స్ లిస్ట్ అంతా చెప్పిన. ఆ ఎక్స్ లిస్ట్ మొత్తం చెప్పిన తర్వాత ఫైనల్ గా నువ్వు అంటే నాకు ఇష్టం ఇది సంగతి, మరి ఏమంటావు నువ్వు అని అన్నా. ఇది ఆన్లైన్ లోనా బయట? కాళ్ళే చెప్పిన తర్వాత మేము అన్ని ఏదో బ్లడ్ టెస్ట్, మనిషికి బ్లడ్ టెస్ట్, బీపీ, షుగర్ అన్ని లెక్కలు వేసింది. ఎవరెవరితోనే అడిగించింది. ఆఖరికి ఒకటి హైలైట్ ఏంటంటే మా ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ కొంతమందికి నచ్చలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ కే నచ్చలేదు. వాడు నన్ను బావ అంటాడు, అవన్ అక్క అంటాడు. ఆడు ఏమని తెలుసా, ఆయనకి ఎంతమంది లవర్లు ఉన్నారు తెలుసా, వాడు ఎంబడి పడ్డోళ్ళు ఎంతమందో, వాని ఎంబడి పడ్డోళ్ళు ఇంకెంతమందో నీకు తెలుసా అని అట్లా అన్ని చెప్పినా కానీ నీకు ఇంకా తెలియదు మా గురించి, వాడు నాకు ఎప్పుడో ఇవన్నీ చెప్పిండు, అన్నిటికీ రెడీ ఉన్నాం మేము అని చెప్పాను. నా ఫ్రెండ్సే కాదు, ఆడొక్కడే ఏదో ఆడు చెప్పిన తర్వాత దొరికిండు మామూలే కాళ్ళ. మళ్ళీ చెప్పే టైంలో అరే నీ నియత్ నీకేరా, ఎప్పుడు ఏది రావాలో నీకే అర్థమవుతుంది అన్న. వానికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అయిపోయింది. వాడు ఇప్పుడు ఈ రోజు అవి చూస్తున్నాడు. వాని పేరు నేను మెన్షన్ చేయలేకపోతున్నా. వాడు ఇది చూస్తున్నాడు. వానికి అవ్వాల్సింది ఆ దేవుడు ఎప్పుడు వేసాడు, శిక్ష వేసాడు. అది కూడా జరిగింది రీసెంట్ గా. దేవుడు అన్ని చూస్తుంటాడు అండి. దేవుడు చూడండి అంటూ ఏది లేదు. ఇప్పటికీ ఒకప్పుడు మా పేరెంట్స్ నా ఒప్పుకోలేవు. ఈ మధ్య ఏంటంటే మా డాడీకి ఒక ప్రౌడ్ ఫీల్. మరి ఎలా ఒప్పించారు మొత్తానికి తన ఏం చేస్తాం, అందితే చుట్టూ పొతకాలు. ఇక ఏం చేస్తాం, ఇక తప్పదు కదా. అలా ఒకటి అయితే ఇంకా మా డాడీ వాళ్ళకు నచ్చేది కదా ఫస్ట్ లో. తర్వాత ఇప్పుడు మా డాడీ వాళ్ళకి అందరికి ఇష్టమే, ఈ అమ్మాయి అన్నా కానీ నేనన్నా కానీ. ఎందుకంటే మేము బిహేవియర్ ఏందనేది రీసెంట్ గా మా చెల్లి వచ్చింది, చెల్లి బావ ఇద్దరు వచ్చింది, మా టైగర్ వేసుకుని. ఆఖరికి ఆ పిల్లడు ఏందో గానీ ఈ దగ్గర ఫోన్ చూపెట్టాలని వచ్చిండి ఈమె దగ్గరనే కూంటున్నాడు నా దగ్గర కంటే. అమ్మ జీవితం అన్న ఏంది చిన్నది, మీ అక్కకి లైన్ వేస్తున్నావు, నాకేం చేస్తావు అని చెప్పాడు. పొట్టోను అంత ఫ్రెండ్, బాగా అలవాటు అయిపోయాడు. ఏమైనా వీడియో కాల్లో చూసినా కానీ నవ్వుతాడు. అంత కన్వర్సేషన్ ఓకే. ఇప్పుడు మా డాడీ వాళ్ళకి ఏంటంటే ఉంటది మేము రావాలి ఇంటికి ఉండాలని. కాకపోతే పక్కన వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా ఉండరు. ఇంకొకరు మంచిగా ఉన్నది చూస్తే వాళ్ళు ఓరలేరు. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్, వీళ్ళ నానమ్మ ఎప్పుడు అంటుంటారు, కొన్ని రోజులు ఆగరా జనాలకు అలవాటు పడి, కొన్ని రోజులు ఆగరా జనాలకు అలవాటు పడి. ఏం అలవాటు పడాలి? నేను ఎలా తెలుస్తాను? వాళ్ళు వచ్చినాన్ని చూడరు, వాళ్ళు చూసే దగ్గర నేను ఉండను, మరి ఎలా అలవాటు పడతాను? అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తేనే వీళ్ళు మమ్మల్ని ఇంటికి రానిస్తారా? ఇంటికి రావడానికి వాళ్ళకి ఇష్టమే, వాళ్ళకి రావాలి. ఇంకెక్కడికి వెళ్తాడు, నేను ఒక్కనే కొనుక్కుని. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మా డాడీకి భయము, మా డాడీకి మా మేనత్తకి మా నాన్నకి మేజర్ భయం ఏంటంటే ఏమన్నా అన్నానంటే ఇంటోడే కాబట్టి చుట్టమే కావచ్చు పక్కకి పోనా ఒక మాట అన్నానంటే వెళ్ళి నా ఏదోటి చేస్తాడు పక్క, అది ఏదోటి జరుగుతుంది. అది చిన్నప్పటి నుంచి వీడి ఇంతే. ఇప్పుడు వీడి వల్ల ఫ్యామిలీలో ఇదే గొడవలు జరుగుతాయి. అమ్మాయిని ఎవడమన్నా అన్నా మేము ఊరుకోలేము, అలా కథ ఉంది. ఇంట్లో చెప్పినా నేను, చెప్పినా ఒప్పుకోకుండా తిట్టినా కూడా దొరికినందు ఇంట్లో అందరినీ తిట్టినా. అదొకటి నేను చేసిన తప్పు. మా మేనత్త నేను ఒక అనరాని మాట అన్నా, అది ఇప్పటికీ నా మనసులో ఉంది. తాగి వాగేసిన అనేది అది చాలా తప్పు. ఇప్పటికీ ఆమె ఎప్పుడైనా కనిపించినా కానీ రాక ఇక నాకు అమ్మాయి అంటే ఇష్టం మాట్లాడక అని చెప్పేసి అంటే కొంచెం ఆగ్రా టైం తీసుకోరా అదిరా ఇదిరా అంటుంటే అప్పటికే మా డాడీ కూడా కాళ్ళ కలిపి చెప్తుంటే మా డాడీ తిట్టిండు నన్ను. ఇక మా అమ్మని చంపిరు నన్నకైతే లెక్క లేదు అని చెప్పేసి అని నోరు దాటిన. ఆ ఒక్క మాటకి ఇప్పటికీ మాట్లాడతలేదు. ఇప్పటికీ మాకు ఎప్పుడన్నా కనిపిస్తే ఒప్పనిగా మరి అదకకి సారీ చెప్పాలి. నేను ఆమెకి నేను అంటే ఇష్టమే. చెప్పండి ఇప్పుడు క్షమించాలి కదా, వీడియోలో చెప్పండి. అంటే మొత్తం అంతమంది చూసినప్పుడు ఆవిడ కూడా క్షమించేస్తారు. ఐఎమ్ సారీ రాధక్క.
ఎక్కడున్నా సరే. అండ్ కాకపోతే ఏంటంటే ఫ్యామిలీలో నేను చాలా చిరాకు పనులు చేసినాయి. ఈ విషయంలో ఒప్పుకోనందుకు కోపం నాకు ఒకటి. ఓకే. మళ్ళీ తర్వాత కొందరికి ఎలాంటి అంటే నన్ను చూస్తే కూడా పొద్దంతా పని చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం, ఇలా క్రీములు రాసుకోవాలి, అలాంటి షోకులు చేయాలని మనకు ఉండదు. ఎలా అంటే చెల్లె పెళ్లి ఫోటోలలో కూడా నేను ఒక తాగుబోతులాగా కనిపిస్తున్నా. ఇంటి ఎదురుగా ఇంత పెద్ద 200 గజాల ప్లేస్ ఉంది, తెలిసిన వాళ్ళది. ఆయన పోలీస్ ఆఫీసర్. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న మేము ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం, పెళ్ళికి వచ్చిన వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తాం అంటే, సరే నాగేష్ అన్నాడు. ఆ గ్రౌండ్ అంతా నీళ్ళు చల్లి ఊకేసి చూస్తాం, ముఖమంతా తాగుబోతులాగైంది. ఫోటోలు దిగాలని దిగలేదు. కొంతమంది చూసేటోళ్ళు ఎట్లా అంటే ఊకే ఫోన్ మాట్లాడుతుంటాడు, తాగుతుంటాడు, వీడు పెద్ద అవారాడాటకము. ఆయన తర్వాత మన నాన్నమ్మను వేడేటంటే ఏమన్నా పని అన్న చేస్తాడా లేకపోతే మీరే, అట్లా చాలా మంది మాట్లాడారు ఇంటికి వచ్చిన చుట్టాలు. అయినా కానీ ఎన్నో చెప్పారు, ఈమె కూడా పట్టించుకోలే. ఈమె స్వయంగా నన్ను చూసిన తర్వాత అర్థమైంది. ఇప్పటికీ నాకేదో ప్రభావం వచ్చిందనుకో, అరే నువ్వు టెన్షన్ పడకలా, నేను ఉన్నలా మన కార్టూన్లే అంటది. నిన్న ఏంది, నేను వర్క్ చేసే దగ్గర మాకు మండే పే అవుట్ వస్తుంది. వాళ్ళు ఉండేసి ఏంటంటే వాళ్ళ బ్యాంక్ హాలిడే కదా నిన్న క్రిస్మస్ అని, అయితే ట్యూస్డే చేస్తా అన్నారు. హౌస్ రెంట్ కట్టాలి. చిన్ని ఇలా అయింది చిన్ని అంటే, అలా నువ్వు ఆగలా, ఓనర్ నెంబర్ చెప్పలా అని ఓనర్ నెంబర్ టక్కడా కొట్టేసి పేటిఎం చేసింది. పేటిఎం వాడతాడు ఆయన. పెట్టేసి ఇగో ఎస్ఐ తీసుకుపోయి ఆయన పంపించేసాను. ఆయన పంపించి ఆయన కూడా కూల్ అయిపోయింది, ఏం మాట్లాడలేదు. అంటే నన్ను ఉండు, నువ్వు ఏ పని చేయొద్దు అంటారు ఇంటికి కూడా, ఏ పని చేయొద్దు. కానీ కాకపోతే ఉండాలి కదా మనకన్నా, కూర్చొని తినడానికన్నా. ఫుల్గా తాగే వాళ్ళు అప్పుడు ఎప్పటికైనా ఛాన్స్ వస్తే, ఇప్పటికైనా ఛాన్స్ వస్తే మానేలేదు అయితే ఇంకా. కాకపోతే నేను అడుక్కుంటుంటాం అప్పుడప్పుడు. ఏంటంటే వారం రాగానే ఎప్పుడైనా లీవ్ వచ్చినప్పుడు అంటే ఇక నా పరిస్థితి ఎలా అడుగుతారు, అమ్ములు చిన్న రిక్వెస్ట్ అమ్ములు అంటే మంద అంటే తంతా అంటది, అదే మాట అంటది. తన్నాలు మరి తప్పే ఉంది, తంటారు. ఇంకా అట్లా అంటే బయట షాప్ లో పని చెప్పియండి మొత్తం. నన్ను తన్నే బదులే ఓనర్నే అంత అయిపోతుంది కదా, షాప్ బంద్ అయిపోతుంది. న్యాయమే కదా అన్న. తాగాలి, ఒక లిమిట్ లో తాగాలి. అవును, మీరైతే ఇంత తాగి అంత ఊగుతారు, మేము తాగి సైలెంట్ ఉంటే మీకు నచ్చదు. ఏం న్యాయం అండి ఇది? న్యాయాలు అన్యాయాలు మాట్లాడకండి. తాగే వాళ్ళకి అసలు న్యాయం గురించి మాట్లాడే రైటే లేదు. మేము గవర్నమెంట్ దాస్తున్నాం. అవును, కానీ మీరు మేము గవర్నమెంట్ దాస్తున్నాం తాగి, కానీ మీరు మేకప్ వేసుకుని గల్లీలో పచ్చిపోరని కూడా జాతలేరు. మీరు ఏమైనా యూజ్ ఉందా మీ మేకప్ కి? నేను మేకప్ వేసుకోలేదండి. ఇప్పుడే ఈమె పొద్దుగాలే అన్న వాళ్ళు వస్తారా అడిగిస్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పౌడర్ రాసుకోవచ్చా అంటే, నేను జడ వేసుకోవచ్చా అంటే, మేకప్ రూమ్ అక్కడ ఉంది వెళ్ళండి మేడం అన్నాడు. అన్న నువ్వేమో ఉందంటే, వద్దన్నా నా బొట్టు పోతానా, ఈ బొట్టు లేకుంటే నేను ఏ పని చేయనన్నా అని చెప్పేసాను. ఆంజనేయ స్వామి భక్తి చాలా పిచ్చి. అయితే ఈ బొట్టు లేదు నేను ఏ పని చేయనన్నా నువ్వు. మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడినామో లేదో ఇక కథం లిప్ బామ్ తీసి రుత్తనే అంత పెదాలు ఆరిపోయినాయా, మరి నాకెందుకు ఆరలేదు ఆడ చూడు. మీకు ఛాన్స్ ఇస్తున్నా అండి, కొట్టాలనుకుంటే ఇప్పుడైనా మీరు కొట్టేయచ్చు, అసలు బాధే లేదు. ఇక్కడ కొట్టకూడదు, ఇంటి దగ్గర కొట్టాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఇంటికి వెళ్ళాగే ఎందుకు అలా మాట్లాడు అని కొట్టాలి ఇంటికి వెళ్ళి, అంతేనా? ఇక మంచిగా ఉంది, హీరో వీళ్ళని కొట్టుకొని కామెడీ అని చంపేసినట్టు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా పెళ్లికి ఎలా ఒప్పించారు? అసలు ఒప్పుకోలేదు, మీరు చేసేసుకొని వచ్చేసారా కామ్లో? మా డాడీ వాళ్ళు చేశారు. ఓ, మీ సైడ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అంటే తిని అన్నాడు, మనం బయటికి వెళ్ళి చేసుకొని వచ్చేద్దాం అంటే, అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం అదొక ఉంటది కదా. సో అట్లా బాధపడుతున్నప్పుడు సరే డాడీ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దామని చెప్పి డాడీతో చెప్తే, డాడీ మొత్తం అన్ని అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళని వీళ్ళ అమ్మ నాన్నగా పెట్టి అంత అన్నవరంలో చేసుకున్నాం మేము పెళ్లి. ఓ, మీ సైడ్ బంధువులు అందరు వచ్చారా? మా సైడ్ ఎవరు? మా సైడ్ బంధువులు అందరూ వచ్చారు. ఒక్కడనే, కానీ ఒక్కడే అన్న ఫీలింగ్ మా వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. ఓకే, అస్సలు చాలా బాగా చూసుకున్నారు. మా తమ్ముళ్ళు కానీ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళ తమ్ముడికి నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్. అది చూసి తట్టుకోలేదు కుళ్ళు అన్నమాట. ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు. నేను అప్పుడప్పుడు అంటుంటా, అలా అబ్బాయి కాబట్టి సరిపోయింది, అమ్మాయి ఉంటే ఇంకా ఎన్నవో మా ఇద్దరికి. తమ్ముడు కదండి, అర్థం చేసుకోండి మీరు. అంతే కదా. అబ్బాయికి ఏంటంటే నేను చాలా ఇష్టం. మా బావ ఇంతున్నా కానీ, మా అక్క ఇట్లున్నా కానీ మా అక్కని చేసుకున్నాడు అని ఒక చాలా మందికి ఇష్టమే. ఎంత కొంతమంది ఇష్టపడే వాళ్ళు 10 మంది ఉంటే ఇష్టం చూపిట్టి వెనుకన
కుళ్ళుకోవడం మా పెళ్లి టైంలో అంటే ఇప్పుడు వీడియోలో ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతుంది అంటారు కదా, అట్లా ఉందన్నమాట. ఒక 1 వీక్ ఊరు మొత్తం ఏంటి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడా, అందంగా ఉన్నాడా, ఆహా బాగా డబ్బు ముట్ట చెప్పుంటారు. అందం అన్నారు కదా, ఆయన ఆలోచిస్తున్నారు. ఏమో మరి అందం అంటే నాకైతే అనిపించలేదు. అందంగా ఉన్నాడు కదా, ఆయన ఆలోచిస్తున్నారు, అందంగానే ఉన్నారు కదా. ఏదో డౌట్ పడుకు. డబ్బు కోసం చేసుకుంటున్నాడేమో అబ్బాయి, బాగా డబ్బు ఎక్కువ ఇచ్చి ఉంటారు. ఓ కట్నం బాగా ఇచ్చారా? లేదు దీన్ని అసలు తీసుకోలేదు. మామూలుగా నేను ఎప్పుడు అసలు ఏంటి ఈ రోజు ఎన్నిసార్లు ఇరుగుతున్నాయి చేతులు. ఎప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తా, కానీ మీరు అట్లా అన్నప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా, ఒక బొమ్మ టాయ్ది ఒక మూవీ ఉండే అమ్మ బొమ్మ అని, ఇట్లనే ఓ భీం బగబుగే అదే గుర్తొస్తుంది. అంటే దిష్టి తీస్తున్నట్టే ఉంది నాకైతే ఎగ్జాంపుల్. అమ్మ బొమ్మ వచ్చి దిష్టి తీస్తున్నట్టుందా? అలా అని కాదండి, ఆ బొమ్మ అలాగే చేసేది. ఎంత మాట అనేసారు. అలా అని కాదు మేడం, దాని సీక్వెల్ చెప్పాను నేను. ప్రతిదీ ఫన్నీగా చేసేస్తుంటాడు మొత్తం. అది ఎలాంటి అలాంటి వాళ్ళు ఉండాలి, అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు మాట్లాడుతూనే కొన్ని తలుచుకొని బాధపడే మనిషి ఉన్నప్పుడు ఇలా ఒక పని చేసే మనిషి ఉండాలి కదా. ఖచ్చితంగా అప్పుడే మీ ఇద్దరు జోడి, తప్పే లేదు అసలు. నేను అగ్రీ చేస్తా దానికి. సో కట్నం అసలు తీసుకోలేదు. డాడీ బండిది గిఫ్ట్ ఇచ్చారు అండ్ గోల్డ్ రింగ్. ఓకే అంతే బస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీలోంచి సెపరేట్ అవ్వడం అనే ప్రాసెస్ అన్నా, ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాలని అదంతా చాలా ఎక్కువ అమౌంట్ కావాలి అండ్ అందులో వస్తువులు కూడా కావాలి కదా. అవును, అవన్నీ అయితే డాడీ చూసుకున్నారు. ఓకే.